మళ్ళీ జాక్పాట్ మిస్ అయింది. 30,000 బొక్క. ఏంటండి మళ్ళీ ఓడిపోయారా? డబ్బులు పోయాయా? నేను ఎప్పుడైనా ఓడిపోయే మాసం డబ్బులు పెట్టానా? మనమే గెలిచాం. అబ్బా, అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా? నేను ఎప్పుడైనా మాట తప్పానా? ఈ ఎక్స్ట్రా ఖర్చు ఒకటి. ఖర్చు అంతే గుర్తొచ్చింది. మన బంటిగాడి స్కూల్ ఫీజు కట్టాలి. బంటిగాడు ఎక్కడ? పక్కింట్లో ఉన్నాడు. అది పక్కింటోళ్ళే కట్టమను. మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు? అదేనండి, మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు? మన పిల్లోడే పుట్టింది ఇంట్లోనేనా, పెరిగిందంతా ఆ కొంపలే కదా, ఆలే కట్టమను. మ్యాచ్ బొక్క, మళ్ళీ ఫీజు బొక్క. పిల్లలు అన్నాక ఇరిగింటికి పొరుగింటికి వెళ్లకుండా ఉంటారా ఏంటి? వెళ్తారు. ఈయన ఎంటేసుకొని బయటకు వెళ్తే మీ పక్కింటి అబ్బాయా నన్ను అడుగుతున్నారు. సచ్చి చెడే మనం కంటే స్టాంపులు ఆలేసుకుంటున్నారు. ఆలే కట్టమను. అదేం లాజిక్ అండి? లాజిక్ కాదు, లా. 10 ఏళ్ళు కంటిన్యూస్ గా ఒకే ఇంట్లో అద్దెకుంటే ఆ ఇల్లు వాళ్ళ సొంతం అవుతుంది. నేను ఇల్లు రేట్లేదు కదా, జస్ట్ ఫీజు కట్టమంటున్నా. దట్స్ ఆల్సో ఏ ప్రాబ్లం. చస్తున్నా ఈ నీగోతో. ఏమైందక్క? నా కర్మ, వీడు అర్థం పద్దలే నీగోతో నాకు నరకం చూపిస్తున్నాడు. ఏమే కాఫీ? తెస్తున్నా. ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి ఆయన మోహన్ కొట్టు. ఓకే. కొట్టమంటే నిజంగానే కొట్టావు, ఇచ్చిరా. తెలుసులే అక్క. బావా కాఫీ. దాని దెబ్బ నువ్వు తెచ్చావంటి? దానికి బాగా కండపట్టింది, వెళ్ళి కరిగించొస్తా. ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే, క్లోజ్ రూమ్ లో ఏమో. వేడికి తీసుకురా. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి, నువ్వు వెళ్ళి కూర్చో. ఏమే కాఫీ తీసుకురా. ఎవరు తెస్తే ఏంటి బావా? నీకు అర్థం కాదు, ఈగో ఇష్యూస్ అవి. తలరాదు. ఒకరోజు ట్యూషన్ చెప్తాను. చెప్పు, లిప్స్టిక్ పెట్టావా? లిప్స్టిక్ లేదండి. నా బర్త్డేకి యానివర్సరీకి తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా? మరి మిగతా రోజులు చాప్స్టిక్ పెట్టమను. దాని పెదాలు పగిపోతే నేనేగా సఫర్ అయ్యేది. తుడుచుకో పెట్ల తోటి. ఓ ముద్దు లేదు ముచ్చలేదు, లిప్స్టిక్ మాత్రం పెడతాను. వెళ్ళి లోపలికి. ఇట్లా అయిపోయింది. బావా మీతో ఒక విషయం మాట్లాడాలి. బావే నా దేవుడు. టాటూ కావాలా? ప్లీజ్ బావా, చెప్పేది విను. చెప్పు. నాకు మొన్నొకడు బీచ్ లో తగిలాడు. నేను చెప్పలే వైజాగ్ కుర్రోళ్ళు యావరేజ్ ఫేస్ కూడా వదలరని? అదేంటి ఇప్పుడు? నేను ఆడికి నచ్చానంట. నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేశాడు. డెఫినెట్ గా ఓడిపోతాడు. ఇక్కడ అక్కడ రాలేడనేగా నిన్ను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ప్రాబ్లం ఇక్కడే బావా, వాడు వచ్చేస్తున్నాడు. అదంతా ఈజీ కాదు. మన కాలనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డు అథెంటికేషన్ కావాలి, నా ఫోన్ కి ఓటీపీ రావాలి. వాడు మన మేడ కాదు కదా, ప్రహరీ గోడ కూడా తాకలేడు. అయ్యో, వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు. ఎవడాడు? మన పక్కింటి సిద్ధు. అమ్మ సిద్ధుగా? అక్కడ తాతో స్లైడింగ్, ఇక్కడ దీంతో పారాగ్లైడింగ్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా పసిగట్టేశాను. నువ్వేం టెన్షన్ పడు. వాడు నిన్ను టచ్ చేసినా పట్టించుకోను కానీ వాడు ఈగోని టచ్ చేశాడు. సో నీకు వాడి వల్ల కాదు కదా, ఎవడి వల్ల ప్రాబ్లం రాదు, రానివ్వను. సార్ తప్పైపోయింది సార్, ప్లీజ్ వదిలేయండి సార్. నలుగురు మధ్యలో తిరుగుతున్నప్పుడు నా ధైర్యం 4 గోడల మధ్యలోకి రాగానే భయంగా మారిందా? మాచర్లలో రాజప్ప రాక్షసత్వం, కొత్తగా వచ్చిన కలెక్టర్ని కిరాతకంగా చంపిన రాజప్ప. తప్పైపోయింది సార్, క్షమించండి. నేను కలెక్టర్ని చంపడం చూసావా? చూస్తావా? మాచర్లకు ఒక చరిత్ర ఉందని తెలుసు కదరా. ఇక్కడ రాజప్పకెదురుగా వేలెత్తి చూపేటోడు, గొంతెత్తి మాట్లాడేటోడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టినా బతకలేదు. ఎప్పుడు 30 ఏళ్ల క్రితమే చెప్పాం కదరా,
మాచర్ల నాందివసని. ఇప్పుడు నువ్వు వచ్చి మగాడిలా ఎలక్షన్లు జరిపిస్తానంటే నిన్ను చూసి మాచర్లలో మొలతాడు కట్టిన ప్రతి ఒక్కడు మగాడిలా బయలుదేరతాడు. ఇప్పుడు నీ చావును చూసి ఇంకో 30 ఏళ్ళు అలాంటి ఆలోచన ఏ నా కొడుకు వీడితో పాటు తోడొచ్చావు, వీడికి తోడుగా పైకి వెళ్ళిపోతావా? నీకంటూ తోడుగా ఉన్న వాళ్ళ కోసం ఇంటికి పోతావా? చూసావుగా, ఇప్పుడు రాయ్ వీరా. వీళ్ళ ఆకలి చావులు మనకు మంచిది కదా. కడుపు నిండా అన్నం పెట్టి పంపించు. రాజప్ప గురించి మాట కంఠం దాటకూడదు. మాట కంఠం దాటితే నీ ప్రాణాలు కంఠంలోనే ఆగిపోతాయి. అక్క, ఏం స్వాతి? బావకి సత్యమూర్తి అని అడ్వకేట్ తెలుసా? దేనికి? ఏం లేదక్క, నా ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం. ఆయనకు ఆ టాటూలోడు తప్ప ఇంకెవ్వరు తెలీదు. ప్లీజ్ అక్క, కొంచెం కలవాలి. బావని అడుగుతావా? ఈ ఫోటో చూసావుగా, ఈయన ఈగో కోసం మమ్మల్నే అవుట్ ఫోకస్ లో పెట్టాడు. ఈయనతోటి పని అవ్వదు గానీ ఒక పని చేద్దాం. పక్కింటి అంకుల్కి చాలా పరిచయాలున్నాయి, వెళ్ళి అంకుల్ని అడుగుదాం. సరే పద. హాయ్ అక్క. హాయ్ సుకన్య, రా 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 రామా. తిను మా బాబాయ్ కూతురు స్వాతి. నమస్తే ఆంటీ. అమ్మాయి లక్షణంగా ఉంది. అంటే అమ్మ కూడా వచ్చేసింది. రండి కూర్చోండి, కూర్చోమ్మా. మా స్వాతి సత్యమూర్తి అనే అడ్వకేట్ ని కలవాలంటక్క. నరేంద్ర గారికి ఏమైనా తెలిసేమో అని అడుగుదామని వచ్చాం. హాయ్ రా సిద్ధు. ఒసే, నీకు కానీ నీ బాబు గాని సత్యమూర్తి అనే లాయర్ తెలుసా? మూర్తి అంకులా? తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండే. అయితే వెంటనే మీ అంకుల్ కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పి అతని లొకేషన్ షేర్ చేయి. ఓకే, బాయ్. సిద్ధు, హలో. ఎవరిని కలవాలి? తిరిగి మాట్లాడి ఎందుకు? నేను ఉన్నా కదా. సత్యమూర్తి అనే అడ్వకేట్ సిద్ధు. సత్యమూర్తి, మా మూర్తి అంకుల్. హీస్ వెరీ 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 క్లోజ్ టు మీ, యు నో. ఎప్పుడు వెళ్ళాలి? నేను తీసుకెళ్తా, రండి. నేను కాదు సిద్ధు, స్వాతి. ఓ, మీరు కాదా? స్వాతియా? రే సిద్ధు, చిన్న పిల్లరా, తీసుకెళ్ళరా. ఇంకేమ్మా, ప్రాబ్లం సాల్వ్ కదా. అసలు ప్రాబ్లమే సిద్ధు అక్క. సిద్ధు తీసుకెళ్తానంటే మా ఆయన అస్సలు ఒప్పుకోడు. దానికో ప్లాన్ ఉంది. ఏమండి, స్వాతికి ఏదో పనుందంట, బయటికి వెళ్ళాలని అడుగుతోంది. చూసావి, నిన్నగాక మొన్న వచ్చిన అమ్మాయి పర్మిషన్ అడుగుతుంది. నీ ముఖానికి ఎప్పుడైనా అడిగిన పర్మిషన్? ప్రతి దానికి కమిషన్ మాత్రం అడుగుతావు. బుగ్గుముద్దు పెట్టేవంటే పెద్ద సమతలాగా. ఏదో ప్రాస కోసం అన్నాలే, పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పు. మీరు పర్మిషన్ ఇచ్చారు సరే, కానీ మన పక్కింటి సిద్ధుని తోడెళ్ళమంటే వెళ్ళనంటున్నాడండి. ఈడాపోయింది, అసలే ముదురు. అబ్బా, అది కాదండి. ఇంత ఇగో ఉన్నా మీరే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు తను రానంటే మీ ఇగో హర్ట్ అవ్వదు? వర్కౌట్ అయింది. అయింది, వెళ్ళాల్సిందే. నేను చెప్పానని చెప్పు, సచ్చినట్టు వెళ్తాడు. మీరు చెప్పారని చెప్తే అసలు వెళ్ళంటున్నాడు. రే సిద్ధు, రే సిద్ధు, నీతో మాట్లాడాలి. ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా, చెప్పు. మా ఆవిడ చెప్పిన పని చేయనన్నావంట. ఎస్, నీకు నాకు పడదు కదా. నీకు నాకేంట్రా? నువ్వంటేనే నాకు పడదు, కానీ మా ఆవిడకి నీకు ఓకే కదా. అది చెప్తే వెళ్ళాలిగా. నేను వెళ్ళను. వెళ్ళాలి, వెళ్ళను. వెళ్ళాలి. ఈ ముక్క డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, ఫోన్ లో ఎందుకు? డైరెక్ట్ గా చెప్తే రిక్వెస్ట్ అవుద్ది, ఫోన్ లో చెప్తే కమాండ్ అవుద్ది. నువ్వు వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి. నేను వెళ్ళను, వెళ్ళను, వెళ్తాను. ఎలా వెళ్తావో చూస్తాన్రా. ఎలా వెళ్తాడా? అదే అదే కదా మనకు కావాల్సింది. ఏంటపా?
సారీ బాస్, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. పిల్ల మంచి షేప్లో ఉంది, మళ్ళీ గుర్తిస్తా. అయ్యో కనబడలేదు బాస్, సారీ సారీ చెప్పాగా. లైట్ తీసుకో, ఇల్లు బాస్. దిగు సిద్ధు లీవ్ ఇట్. దిగు వదిలేసే. ఏమన్నా ఇవాళ వాళ్ళ సంగతి. ఇట్స్ ఓకే. సిగ్నల్ పడింది. దిగు ముందు దిగు. ఇదేం చేస్తావు? చెప్పు. సిద్ధు లైట్ తీసుకో. వాళ్ళతో పెట్టుకుంటే ప్రాబ్లం మనకే. ఇలాంటివి మొదలు పెట్టడం ఈజీ, కానీ ఆపడం చాలా కష్టం. నీ లైఫ్ వేరే సిద్ధు, కాబోయే సివిల్ సర్వెంట్వి. ఇది కాదు నీ జీవితం. ఇదే నా జీవితం. కళ్ళ ముందు తప్పు జరిగితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేను. అందుకే సివిల్స్ తీసుకున్నా. సివిల్ సర్వెంట్ అంటే జీతం కోసం చేసే ఉద్యోగం కాదు, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. అమ్మా చెప్పు. ఏంటి అంత చిరాగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, వస్తుంటే రోడ్డు మీద కూడా ఇరిటేట్ చేశాడు. 4 పీకావా లేదా? పీకేవాడినే. స్వాతి పక్కన ఉందని వదిలేసా. ఎక్కడికి పోతాడు లేరా, వైజాగ్లోనే కదా ఉంటాడు. ఏదో ఒక రోజు టైం బాగాలేకపోతే వాడే ఎదురుపడతాడు. చూసుకోవా, గుడ్డోడువా, కళ్ళు కనిపించట్లేదా? సారీ తాత, ఏరుకో ఏరుకో, కనబడలేదు, ఏరుకో. అమ్మా నిజంగానే వన్ టైం బాగలేదమ్మా. I will try my level best. థ్యాంక్ యూ సార్. వెళ్ళిన పని ఏందా? అవ్వలేదు, కానీ అవుతుందన్న నమ్మకం వచ్చింది. ప్రతి నా కొడుకు నేనే గుర్తు చేయాలి. ఏమండి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సేమ్ టు మీ. ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ కదా, నేను లిప్స్టిక్ వేసుకుంటా ప్లీజ్. బయట ఎర్రమట్టి ఉంది, మూతలతో పూసుకో. అసలే కాల్సిరాక నేను చేస్తున్నా. పడక మిస్డ్ కాల్ ఇస్తున్నా చేరేంట్రా. విష్ మీ యార్. చెప్పరా. హలో అన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చిందన్నయ్య. నువ్వు పెద్ద మిస్ యూనివర్స్ మరి మిస్డ్ కాల్ ఇవ్వడానికి. అసలే నా పెళ్లి రోజు, నాన్ స్టాప్ కాల్స్ తో నేను బిజీ. పెళ్లి రోజా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య. థ్యాంక్ యూ రా, గుర్తు పెట్టుకుని మరి కాల్ చేసావు. అది కదన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చింది మరి. ఏదో పెట్టే ఫోన్. అసలే కాల్స్ వస్తున్నాయి బయట. అది కదన్నయ్య. ప్రతి నా కొడుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడమే. హాయ్. వేసుకుంది మాంటేజ్ సాంగ్. ఈ వైల్డ్ మూమెంట్స్ ఎందుకురా? ఏదో ఒక చిన్న హై, ఆల్ గుడ్ వైబ్స్. కూర్చో. పాట పాడింది, పక్కనే తిరిగింది, పడిపోయింది అనుకుంటున్నావా? యా ఆల్మోస్ట్. అది జరగదు, జరగనివ్వను. ఏ ఎందుకు? నా ఈగో ఒప్పుకోవట్లేదు. నీ ఈగో ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి? నాకు రెస్పెక్ట్ కావాలి. ఎంత కావాలో చెప్పు, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను. చెప్పురా. ఓ అర్ధ కిలో రెస్పెక్ట్, పావు కిలో పావు బా చెప్పు. ఏ హోటల్ నుంచి? ఆల్మండ్ వచ్చావు. రెస్పెక్ట్ అంటే మర్యాద, మర్యాద కావాలి. ఓకే గురూజీ. పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా? జీతో పాటు ఇంకోటి కూడా పెట్టాను, చూసుకోండి గురూజీ. ఏం పెడతా? దీంతో నన్ను కొంటావేమో, నా ఈగోను కొనలేవు. సైజ్ చేయించుకుంటా. మరి ఇంకేం చేయాలి గురూజీ? జనరల్ గా మీ అమ్మ నాన్న పెళ్లి రోజు అయితే ఏం చేస్తావురా?
సెలబ్రేట్ చేస్తా. నీదైతే చిల్లరైపోతా. మరి నాదైతే ఏ, ఏ, అంటే ఇవాళ మీది హ్యాపీ యానివర్సరీ గురూజీ. ఈవినింగ్ పార్టీ వేరే లెవెల్. నాకు అలాంటివి నచ్చవు. ఆమె ప్రైవేట్ పర్సన్. ప్లీజ్ నా కోసం ప్లీజ్. సరే 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 గ్రాండ్ గా చెయ్యి, లేకపోతే రింగ్ వాపస్ చేస్తా. ఓకే.